నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రముఖ జ్యోతిష్యులు కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదానం ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారండి. ఒకసారి గురువు గారు మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవాశ్చ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు మూలా నక్షత్రమైన కావచ్చు, జ్యేష్ఠ నక్షత్రమైన కావచ్చు, సో వీళ్ళకి అంటే మ్యారేజెస్ సెట్ కావు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? మీ మాటల్లో ఏం చెప్తారు? వీక్షించేటువంటి సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి విజ్ఞప్తి ఏంటంటే, చాలామంది చాలా చోట్ల ఈ యొక్క మాటలు చెప్తున్నారు. మూలా నక్షత్రంలో అమ్మాయిని కనుక జన్మించి ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటే మామగారికి గండం, ఆశ్లేష నక్షత్రంలో అబ్బాయిని వివాహం చేసుకున్న అత్తగారికి గండం, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన అబ్బాయిని లేదా అమ్మాయిని చేసుకుని ముఖ్యంగా బావగారికి గండం. కాబట్టి మూల నక్షత్రం అమ్మాయిని తండ్రి లేని ఇంట, ఆశ్లేష నక్షత్రం అబ్బాయిని అత్తగారు లేని ఇంట, అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయిని బావగారు లేనింట ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. ఇది వాడుకలో ఎక్కడో ఒక చోట, కొన్ని చోట్ల కొంతమంది పురాణ పురుషులు జన్మించినప్పుడు ఆ ప్రభావం వల్ల, ఆ జన్మించినటువంటి గడియల వల్ల కొంతమందికి నష్టం జరిగినప్పుడు ఆ నష్టాన్ని అంతా కూడా ఈ జనాలకి ఆపాదించడం అనేటువంటిది సహేతుకము కాదు, మంచి పద్ధతి కాదు. ఇది ఇంకా చెప్పాలి అని అంటే సరైనటువంటి జ్యోతిష విజ్ఞానాన్ని మీరు పొందలేకపోతున్నారు. ఉదాహరణకి చెప్తున్నాను, చాలామంది రోహిణీ నక్షత్రంలో అబ్బాయి జన్మిస్తే మేనమామ గండం అని అంటారు. అంటే ఏంటి? అక్కడ కృష్ణుడు రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. అతను రాక్షస వధ సంహారం కోసం జన్మించిన వ్యక్తి. అందున మొట్టమొదటగా తాను జన్మించిన దారభ్యత ఎంతోమంది రాక్షసులను సంహరిస్తూ తన మేనమామ కూడా రాక్షసుడే కాబట్టి మేనమామను చంపాడు. అంత మాత్రాన అది పురాణం, అది 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 సంబంధించినటువంటి గాథ, అది మహాభారత గాథ, భాగవతం, అది నిజము. అంత మాత్రాన రోహిణి నక్షత్రంలో అబ్బాయి పుడితే మేనమామలందరూ చనిపోవాలి కదా. అంటే ఒక 27 నక్షత్రాల్లో 146 కోట్ల భారతదేశంలో కనీసం 2 కోట్ల మంది ఈ రోహిణి నక్షత్రంలో పుడతారు. ఈ 2 కోట్ల మందికి ఉన్న మేనమామలందరూ అంటే పోతే ఇంకో 2 కోట్ల మంది చనిపోవాలంటే ఇక పుట్టిన వాళ్ళందరూ చనిపోవడానికేనా? కాబట్టి తప్పు. మీరు ఈక్వేషన్స్ ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. ప్రతిదీ కూడా వీక్షించేటువంటి సోషల్ పోస్ట్ ప్రేక్షకులు మీరు ప్రాక్టికల్గా ఆలోచన చేసే నిర్ణయం తీసుకున్నారు. గుడ్డిగా రోహిణి నక్షత్రంలో పుడితే మేనమామ గండమని, మూలా నక్షత్రం అమ్మాయి, ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు వాపోతారు మా దగ్గరికి అపాయింట్మెంట్స్ కోసం వచ్చినప్పుడు, మా అమ్మాయిది మూలా నక్షత్రం అండి, మూలా నక్షత్రం చెప్పగానే అబ్బాయి తల్లిదండ్రులు పెట్టేస్తున్నారు. ఏమన్నా నక్షత్రం మార్చి చెప్పుకోవచ్చా, వేరే అమ్మాయి పుట్టినరోజు డేట్ది చూసి చెప్పొచ్చా అని అడుగుతుంటారు. ఎందుకనంటే చాలామంది మూలా నక్షత్రం మా అమ్మాయిది పెళ్ళి కాదేమో భయంతో ఆ తప్పు చేయాలని అనుకుంటున్నారు తప్ప వాస్తవంగా కాదు. అలాగే ఆశ్లేష నక్షత్రం, అబ్బాయిది ఆశ్లేష నక్షత్రం అనగానే ఇక అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తున్నారు. కొంతమంది విజ్ఞానంతో మాకు జాతకాలు కుదరలేదండి అని చెప్పి పెట్టేస్తున్నారు. ఇక జ్యేష్ఠ నక్షత్రం ఉంటే పెద్దన్నయ్యకి గండమేమో అని చెప్పి వీళ్ళే వదిలేస్తున్నారు. ఇవి ఎక్కడా కూడా శాస్త్రంలో చెప్పబడి ఉండలేదండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, దీనికంటూ కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. మూలా నక్షత్రంలో అమ్మాయి జన్మిస్తే ఆ జన్మించినటువంటి సమయం కూడా ప్రధానం. అక్కడ మొదటి ఘడియ, జన్మ నక్షత్రం ప్రారంభమైనటువంటి మొదటి ఘడియ, ఒక ఘడియ అంటే 24 నిమిషాలు. అంటే ఒక నక్షత్రం ఉదాహరణకి 9:30 స్టార్ట్ అవుతుంది ఉదయం అన్నప్పుడు ఆ 30 నుంచి 24 నిమిషాలు అంటే 9:54 లోపల జన్మించాలి. 30 నుంచి ఆ రోజున దుష్టవారం అయి ఉండాలి, మంగళవారం కానీ శనివారం అన్నా అయి ఉండాలి. ఆ రోజున రిక్త తిథులు అన్నా అయి ఉండాలి. అంటే చవితి, అష్టమి, షష్ఠి,
అమావాస్య, చతుర్దశి ఇలాంటి రిక్త తిథులు అంటారు. ఆ తిథులు కలిసి ఉండాలి. అలాగే యోగము, విష్కంభ యోగము, వ్యాఘాత యోగము, గండ యోగము, అతిగండ యోగము, ఇలాంటి యోగం అంటే ప్రతిరోజు కూడా ఒక యోగం, నక్షత్రం ఉన్నట్టుగానే 27 యోగాలు ఉంటాయి. కరణాలు విష్టీకరణాలు అయి ఉండాలి. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5 కూడా దుష్టమయ్యుండి మళ్ళీ ఆ సమయము గనక దుర్ముహూర్తమైన వర్జమైన గనక ఉంటే ఆ సమయము కుజహోర కానీ శనిహోర కానీ అయ్యి ఉంటే అప్పుడు దానిని దోషంగా పరిగణించాలి. అటువంటి కన్య విషకన్య, అటువంటి పురుషుడు విషపురుషుడుగా అవుతాడు. అప్పుడు కాస్త ఉన్నది ఇన్ని ఈక్వేషన్స్ కలవాలి అని అంటే ఎక్కడ సాధ్యమవుతుందండి? ఒక్కసారి ప్రేక్షకులు గమనించుకోండి. 27 నక్షత్రాలు ఉంటాయి. ఆ 27 నక్షత్రాల్లో మూల నక్షత్రం మంగళవారమో శనివారమో రావాలి. యోగము చెడ్డదై ఉండాలి. కరణము విష్టీకరణం అయి ఉండాలి. తిథి కూడా షష్ఠి, మంగళవారం నక్షత్రము, మంగళ లేదా శనివారం నక్షత్రం, తిథి ఇన్ని కలవాలంటే, ఇన్ని ఈక్వేషన్స్ కలవాలంటే అంత సామాన్యమైనది కాదు. వేల సంవత్సరాలు అయినప్పుడు అలా ఉంటుంది. ఎక్కడో ఒక్క చోట అలా కొన్ని జన్మించినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుందే తప్ప అందరిది కాదు. ఇంకా చెప్పాలి అని అంటే చాలా విజ్ఞానంతో ఆలోచించండి. నిజంగా ఆకాశంలో నక్షత్రం అంటే కొన్ని చుక్కల సమూహము ఒక నక్షత్రం. అంటే ఆకాశంలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. కానీ మనుషులు జన్మించేటువంటి నక్షత్రాలు 27 ఎందుకు పెట్టారు? శుభము అశుభము అశుభమయ్యేటట్టయితే ఆ 27 నక్షత్రాలలో ఎందుకు చోటు కల్పిస్తారు? ఇప్పుడు మనం ఒక కంపెనీ పెట్టుకున్నాం. కంపెనీలో ఒక 10 మంది పనిచేస్తున్నారు అని అంటే ఆ 10 మంది మంచి వాళ్ళైతేనే మనం పెట్టుకుంటాం. కానీ చెడ్డవాడిని కూడా తీసుకొచ్చి, దొంగని తీసుకొచ్చి కూడా కంపెనీలో ఎంప్లాయీగా పెట్టుకోం కదా. మరి అట్లాగే 27 నక్షత్రాలు చెడ్డ నక్షత్రాలు అయితే ఆ 27 నక్షత్రాలు ఎందుకు మన వాళ్ళు పెడతారు? గుర్తుపెట్టుకోండి. మూలా నక్షత్రం ఎవరికండి? సరస్వతి అమ్మవారి నక్షత్రం. ఇంకొక విషయం ఏంటంటే, రహస్యం ఏంటంటే, వీక్షించేటువంటి సోషల్ పోస్ట్ ప్రేక్షకులు గమనించాల్సింది, మూలము అనంటే సృష్టికి మూలం. బ్రహ్మ ఈ సృష్టినంతా కూడాను ప్రారంభించేటప్పుడు ఈ మూల నక్షత్రం రోజునే ప్రారంభించాడు. కాబట్టి అది మూలమైంది, కాబట్టి అది నక్షత్రం అయి కూర్చుంది, మూలా నక్షత్రం అయింది. కాబట్టి అంత అవివేకంగా అజ్ఞానంగా మూల నక్షత్రంలో పుట్టినటువంటి సంబంధాలు వస్తే పక్కకు పెట్టకండి. ఆశ్లేష నక్షత్రం దేనికండి సంకేతం? సర్పానికి అధిదేవత. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి సర్పం. ఈ సర్పమే అనేటువంటి పదమే లేకపోతే ఈ భూమి నిలబడదు. ఈ భూమిని భారాన్ని మోసేటువంటి వాడు అనంతశేషుడు. అనగా మీకు గమనించుకుంటే నాసా వాళ్ళు కూడా చెప్పారు, ఇదంతా భూమండలం అంతా ఏదో ఒక తల మీద ఉన్నది అని. అంటే సర్పము అనంతశేషుడు ఈ భూమిని నిలబెడుతున్నాడు. ఆ సర్పం పడగల మీదనే మన భూమి ఉంది. మరి సర్పానికి ప్రతిరూపమైనటువంటి ఆశ్లేష నక్షత్రం అది. కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయిని నా వ్యక్తిగతమైనటువంటి నా కుటుంబంలో, నా బంధుత్వంలో నేను చూశాను. అత్తగారు 98 ఏళ్ళు బతికింది. జ్యేష్ఠ నక్షత్రంలో చేసుకున్నంత మాత్రాన బావగారులు ఏం పోలేదు. ఇలా చెడ్డ నక్షత్రాల్లో జన్మించి ఉన్నటువంటి వాళ్ళని చేసుకుంటే పోయేటట్టయితే దాదాపు 10 కోట్ల మందికి పెళ్ళిళ్ళు కాకుండా అయిపోతాయి. 10 కోట్లు ఇంటూ 3 30 కోట్ల మంది వీళ్ళని చేసుకోగానే వాళ్ళు 30 కోట్ల మంది పోవాలి. ఎందుకంటే ఆశ్లేషాలో 2 కోట్ల మంది పుడతారు. వీళ్ళకి ఈ 2 కోట్ల మందికి మామలు ఉంటారుగా. అలాగే ఉదాహరణకు చెప్తున్నాను, 146 కోట్ల జనాభా మనది. ఉదాహరణకి నేను చెప్తున్నాను, 100 కోట్లనే ప్రామాణికంగా తీసుకుంటున్నాను. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మీరు ప్రాక్టికల్గా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి తప్ప గుడ్డిగా సంబంధాలు వస్తే పెట్టేయకండి. మంచి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులని మీరు సంప్రదించి మీరు చక్కగా మీ పిల్లలకి వివాహ సంబంధాలు కుదుర్చుకోండి. ఎందుకనంటే చాలామంది మా దగ్గరికి అపాయింట్మెంట్స్ కోసం వచ్చినటువంటి వ్యక్తులు తల్లిదండ్రులు వాపోతుంటారు, మేము చిన్నప్పటి నుంచి చూసామండి, మాకు ఆ అబ్బాయి చాలా బాగా తెలుసు, మంచివాడు, ఎటువంటి దురలవాట్లు లేవు, ఒక్కపడి కూడా వేసుకోడు, మంచి సంపాదన, కానీ అబ్బాయిది ఆశ్లేష నక్షత్రం అండి, అబ్బాయిది మూలా నక్షత్రం అండి, మా అమ్మాయికి సూట్ అవ్వదండి అంటారు. మంచి అమ్మాయి, అందగత్తే, చక్కటి ఆస్తి, చక్కటి సంస్కారము, పెద్దలంటే వినయము, గౌరవము, మర్యాదలు పాటించే అమ్మాయి ఉంటుంది.
కానీ మాకు అన్నీ బాగున్నాయి కానీ అమ్మాయిది మూలా నక్షత్రం అయిందండి, చేసుకుంటే మామగారి మా ఆయనకి ఏమైనా గండమేమో అని చెప్పి అంటుంటారు. ఒకరి ఆరోగ్యాన్ని ఒకరి ఆయుష్ని తగ్గించేది ఇంకొకళ్ళు అడుగు పెట్టినటువంటి వేళ కాదండి. మీ జన్మ జాతకంలో మీకు భగవంతుడు సంపూర్ణ ఆయుష్నిస్తే మీరు సంపూర్ణంగా బతుకుతారు. అంతే తప్ప ఎవరో పుట్టిన సందర్భంలో ఎవరో ఇంట్లో అడుగుపెట్టిన సందర్భంలో మీ ఇంట్లో వాళ్ళకి ఏమీ కాదు. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది, ఎవరు చేసుకున్న పాపపుణ్యాలు వాళ్ళవే తప్ప అజ్ఞానంగా అన్యాయంగా, అజ్ఞానం కంటే ఇంకా అన్యాయం అనే పదం కరెక్ట్, అన్యాయంగా మూల నక్షత్రంలో జన్మించినట్టు అమ్మాయిని చేసుకుంటే మా కుటుంబం ఇట్లయింది, ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన అబ్బాయిని చేసుకుంటే మా కుటుంబం ఇట్లయిందని చెప్పి మీకు మీ యొక్క పాపపుణ్యాల రీతిగా మీకు కలిగేటువంటి దోషాన్ని ఇంట్లో అడుగుపెట్టినటువంటి స్త్రీమూర్తిని, కోడల్ని ఆ విధంగా అభాసుపాలు చేసి ఆ అమ్మాయి మీద పెత్తనం ఇంకా చెలాయించుకోవాలనే తప్పనే తప్ప ఇందులో శాస్త్రం ఏమాత్రము కూడా శాస్త్రంలో చెప్పబడి ఉండనటువంటి విషయాన్ని మీరు ఎవరో ఒక అపప్రద బయలుదేరింది, పలానా వాడు మంచివాడు కాదు అని చెప్తే ఇక మొత్తం ప్రపంచానికి మంచివాడు కాదన్నట్టుగా అయిపోయింది. ఆ విధంగా ఎక్కడో కొంతమంది జీవితాల్లో జరిగినటువంటి ఆధారాన్ని చేసుకొని మొత్తం అందరికీ ఆపాదించడం అనేటువంటిది చాలా తప్పు. కాబట్టి ఇక నుంచైనా కానీ అటువంటి నక్షత్రాలు అనగానే భయపడకుండా ముందు మంచిగా చక్కగా మీరు ఉపాసనా పరులైనట్టు జ్యోతిషుల్ని సంప్రదించి వివాహ సంబంధాలు కుదుర్చుకోండి. మంచి మంచి తెలిసిన సంబంధాల కంటే ముక్కు మొహం తెలవని దూరపు కొండలు నునుపన్నట్టుగా ఓయాసిస్సు లాంటి సంబంధాలని వెతుక్కొని దగ్గరలో ఉన్నటువంటి చేతిలో కంటికి కనబడే మంచి వస్తువుని మీరు వదులుకుని మీ పిల్లల జీవితాన్ని నాశనం చేయకండి అని చెప్పవచ్చు.